ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. అక్కడి అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఏకే శ్రీలేఖ అలాగే తన భర్త ప్రేమ్ రాజన్ కాలిన మృతదేహాలు వాళ్ళ ఇంట్లో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని అలవిల్ ప్రాంతంలో వాళ్ళ మృతదేహాలు ఇంట్లో లభ్యమయ్యాయి. పిల్లలు విదేశాల్లో ఉండగా కర్నూలులో ఒంటరిగా నివసిస్తున్నారు జంట. విదేశాల నుంచి ప్రేమ్ రాజన్ కొడుకును తీసుకొచ్చేందుకు కారు కోసం శ్రీలేఖ ఇంటికి వెళ్ళాడు డ్రైవర్. ఆ సమయంలో చూస్తే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళ మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది. కారు కోసం ఇంటికి వెళ్ళి వారు బయట ఎంతకీ కనిపించకపోవడంతో డోర్ కొట్టి వాళ్ళని పిలిచే ప్రయత్నం చేశాడు. కానీ డోర్ కూడా ఓపెన్ అవ్వకపోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టి చూడగా లోపల కాలిన మృతదేహాలు కనిపించాయి. స్థానికుల సాయంతో వెంటనే ఆ తలుపుల్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సుత్తితో తలపై కొట్టి వాళ్ళ మృతదేహాలు కాల్చివేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎవరి దారుణానికి పాల్పడ్డారు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీలేఖ వయస్సు 68గా తెలుస్తోంది. తన భర్త ప్రేమ్ రాజన్ వయస్సు 75 ఏళ్లుగా తెలుస్తోంది. అటవీ శాఖ మంత్రి కేరళలో అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలి కుటుంబంగా సమాచారం అందుతోంది.